హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి స్నాక్ రెసిపీని మనం చూడబోతున్నాం. అయితే ఈ స్నాక్ వచ్చేసి మనకి పిజ్జా దానికంటే కూడా చాలా బెస్ట్‌గా ఉంటుందన్నమాట. అయితే రండి ఇప్పుడు ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీన్ని రెడీ చేయడానికి నేను ఇక్కడ 3 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. అంటే మీరు ఎక్కువగా చేయాలనుకున్నట్లయితే ఎక్కువ ఎగ్స్ తోటి చేసుకోవచ్చు. నేను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకుంటున్నానన్నమాట. సో ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్‌ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ కనుక ఉన్నట్లయితే విస్కర్‌తో బాగా బీట్ చేసుకోండి. ఒకవేళ విస్కర్ కనుక లేకపోయినట్లయితే స్పూన్‌తో అయినా బీట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్‌లో ఉండే కోడిగుడ్డుని అసలు వాడకండి. ఎందుకంటే మీరు ఎంత బీట్ చేసినా కూడా ఫ్లఫీగా రాదనమాట. సో అందుకోసం రూమ్ టెంపరేచర్‌లో ఉండే కోడిగుడ్డుని మాత్రం వాడడం బెస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎంత స్టామినా అయితే ఉందో అంతవరకు బాగా బీట్ చేసుకోండి. మీరు ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో అందుకోసం మీ దగ్గర శక్తి ఉన్నంత వరకు బాగా బీట్ చేసుకోండి. అప్పుడు మీరు ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అందుకోసం చెప్తున్నాను. మీ దగ్గర ఎంత స్టామినా అయితే ఉందో అంతవరకు దీన్ని బాగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. దాని తర్వాత కారం సరిపడంత గ్రీన్ చిల్లీస్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కప్ లేస్‌ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు లేస్‌కి బదులుగా కుర్కురే అయినా సరే, నార్మల్ పొటాటో చిప్స్ అయినా సరే కొంచెం పొడిగా చేసి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న వెంటనే దీన్ని కడాయిలోకి వేసేయాలన్నమాట. అంటే పెనం పైన వేసుకోవాలి. లేదంటే చిప్స్ మొత్తం కూడా మెత్తగా అయిపోయి తినడానికి అస్సలు బాగుండదు. సో చిప్స్ అనేది వేసిన వెంటనే మనం పెనం పైన కనుక వేసినట్లయితే చిప్స్ అనేది మనకి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా కడాయిలో వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు దోశ పెనం పైన వేసుకోవడం కంటే కూడా ఈ విధంగా కడాయిలో వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. దోశ పెనం పైన వేసుకున్నట్లయితే అంటే రాదనమాట. సో అది తీసినప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మీరు కడాయిలో కనుక వేసినట్లయితే చాలా ఈజీగా వస్తుంది. లేస్ ఆమ్లెట్‌ని కడాయిలో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు లిడ్‌ని క్లోజ్ చేసుకొని గ్యాస్‌ని స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు మనకి పైన మొత్తం కూడా ఉడికిపోతుందనమాట. దీన్ని టర్న్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ కనుక అలా ఉడకలేదు అనిపించినట్లయితే అప్పుడు మీరు ఈ ఆమ్లెట్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసి కడాయిలోకి వేసి అంటే 2 సైడు కాల్చుకోవచ్చు. సో చూసారు కదా మన లేస్ ఆమ్లెట్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఈ లేస్ ఆమ్లెట్ చూడడానికి కొంచెం పిజ్జా లాగానే ఉంది. పిజ్జా కంటే కూడా ఇది హెల్త్‌కి మంచిదన్నమాట. పిజ్జా అయితే మైదా పిండితో చేస్తారు కాబట్టి అది హెల్త్‌కి అయితే అంత మంచిది కాదు. ఈ ఎగ్స్ అనేది మన హెల్త్‌కి చాలా మంచిది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.